హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు ఎంఎస్ వర్డ్ సో నెక్స్ట్ క్లాస్ గురించి మనం తెలుసుకుందాం. ముందుగా ఫస్ట్ ప్రీవియస్ క్లాస్లో ఇక్కడ ఉన్న కంటెంట్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు హౌ టు టైప్ ఏ లెటర్. ఒక డాక్యుమెంట్లో మనం ఏదైనా లెటర్ని టైప్ చేయాలంటే ఎలా టైప్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ చాలా కన్ఫ్యూజన్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది బ్లింక్, అంటే ఎవరైతే ఫస్ట్ బిగినర్స్ ఉంటారో వాళ్ళకి నేను చెప్తున్నాను. ఆ బ్లింక్ అవుతున్న ఈ పాయింటర్ని సో దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే కర్సర్ అంటామండి. సో ఏమని చెప్పొచ్చు అండి, కర్సర్ ఆర్ ఇన్సర్షన్ పాయింట్ అనమాట. సో దీన్ని కర్సర్ లేదా ఇన్సర్షన్ పాయింట్ అని చెప్తాం. సో జనరల్గా ఇదేమో మౌస్ పాయింటర్, ఇక్కడ ఉన్నదేమో కర్సర్. కర్సర్ ఎక్కడైతే ఉందో సో మనం ఆ ప్లేస్ నుంచో టైప్ చేసుకోగలుగుతాం. చాలా వరకు కొంతమందికి ఏంటంటే ఈ కర్సర్ ఈ పైన నుంచి ఈ కార్నర్ నుంచి రావచ్చు కదా అనుకుంటే, ఇక్కడ మార్జిన్స్ ఉన్నాయి కదా, మార్జిన్ చూడండి, టాప్ మార్జిన్ అదేవిధంగా లెఫ్ట్ మార్జిన్. ఓకే, సో ఈ మార్జిన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఎగ్జాక్ట్గా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో అదేవిధంగా ఈ ఎంఎస్ వర్డ్ ఫీచర్స్ కూడా నోట్ ప్యాడ్ దీంతో పోల్చుకుంటే మీరు టైప్ చేసిన లెటర్కి ఫాంట్ టైప్స్, సైజెస్, కలర్స్ సో ఇలాంటివన్నీ సెట్ చేసుకోవచ్చు. ఆటో కరెక్ట్ ఫెసిలిటీ ఉంటుంది, స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ చేసుకోవచ్చు, ఎన్ని ఫీచర్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ లెటర్ తయారు చేయాలంటే ఫస్ట్ ముందుగా మీ కీబోర్డ్ గురించి అందరికీ ఐడియా ఉంటుంది. సో ఐడియా లేదని నేనైతే చెప్పను. సో ఒకవేళ లేకపోతే కూడా నేను కీబోర్డ్ గురించి కూడా మీకు చెప్తాను చూడండి. సో మీకు కీబోర్డ్ చూపించలేను కాబట్టి ఈ స్క్రీన్ చూపిస్తుంది. సేమ్ మీ కీబోర్డ్ ఎలాగైతే ఉంటుందో ఇక్కడ కూడా అలాగనే కీబోర్డ్లో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ 1 2 3 కనిపిస్తున్నాయి. దీనికన్నా పైన మీ కీబోర్డ్లో F1 నుంచి F12 వరకు కొన్ని కీస్ ఉంటాయి కదా. సో వాటిని మనం ఫంక్షన్ కీస్ అంటామండి. ఫంక్షన్ కీస్ అంటే F1 to F12 తర్వాత సో ఇక్కడ నంబర్స్ చూడండి, వీటిని న్యూమరిక్స్ విత్ స్పెషల్ క్యారెక్టర్ కీస్, ఇవన్నీ ఆల్ఫాబెట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాప్షన్ ఉంది. మీ కీబోర్డ్లో క్యాప్షన్ లాక్ ప్రెస్ చేస్తే లైట్ వెలుగుతుంది ఇటువంటి చివర్లో. ఆ లైట్ ఆన్లో ఉన్నప్పుడు మొత్తం అన్ని క్యాపిటల్స్లో ప్రింట్ అవుతాయి. ఓకే, ఈ క్యాప్షన్ లాక్ ఆఫ్ చేస్తే రిమైనింగ్ అని స్మాల్లోనే ప్రింట్ అవుతాయి. క్లియర్. సో అదేవిధంగా ఏదైనా ఒక పర్టికులర్ క్యారెక్టర్ మాత్రమే ప్రింట్ కావాలంటే మీ కీబోర్డ్లో షిఫ్ట్ కీ పట్టుకోండి. మీకు ఏ అక్షరం అయితే అవసరం ఉందో ఆ అక్షరం మీద క్లిక్ చేయండి, క్యాపిటల్ వస్తుంది, రిమైనింగ్ అంతా కూడా స్మాల్ వచ్చేస్తుంది. ఇక తర్వాత ఇక్కడ ఫుల్ స్టాప్, కామర్స్ ఉంటాయి. ఈ పైన ఉన్నవి మాత్రం ప్రింట్ చేయాలంటే షిఫ్ట్ కీ పట్టుకోవాల్సిందే, గ్రేటర్ దాన్, లెస్ దాన్. అదేవిధంగా ఇక్కడ ఉన్న స్పెషల్ క్యారెక్టర్స్ ప్రింట్ చేయాలన్నా షిఫ్ట్ కీ వాడాలి మీరు. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్కి స్పేస్ రావాలంటే స్పేస్ బార్ కంపల్సరీ. చూడండి, టైప్ చేస్తున్నాం, స్పేస్ బార్ కంపల్సరీ ఉండాలన్నమాట. ఓకే, ఇంకా CTRL అంటే కంట్రోల్ ఆల్ట్, ఈ రైట్ సైడ్లో కూడా కంట్రోల్ ఆల్ట్ ఉన్నాయి. ఇవి ఏదైనా షార్ట్కట్ కీస్కి ఉపయోగించుకోవడానికి యూజ్ అవుతాయి. ఇక తర్వాత దీన్ని విండో బటన్ అంటాం. ఓకే, ఈ విండో బటన్ అంటే మీ కీబోర్డ్లో స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తారు కదా, సో దీన్ని ప్రెస్ చేసినా మనకు సో డైరెక్ట్గా స్టార్ట్ బటన్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇలాగా రైట్. సో తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఈ కర్సర్ని నెక్స్ట్ లైన్ ప్లేస్ చేయాలంటే ఎంటర్ ఉంటుంది, మీ కీబోర్డ్లో రాసి ఉంటుంది కీ మీద. ఎంటర్ నొక్కితే కర్సర్ చూడండి ఇక్కడ నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది. ఓకే, ఈ కర్సర్ని లెఫ్ట్కి రైట్కి మూవ్ చేయడానికి యారోస్ ఉన్నాయి. లెఫ్ట్ యారో చూడండి, రైట్ యారో, అప్ యారో, డౌన్ యారో, ఇలాంటివి. ఇవన్నీ కూడా స్పెషల్ కీస్. హోమ్ అండ్ ఓకే, డెలీట్, బ్యాక్ స్పేస్, BKPS అంటే బ్యాక్ స్పేస్ అని ఇలా. ఇక రైట్ సైడ్లో మీ కీబోర్డ్లో నంబర్ ప్యాడ్ అని ఉంటుంది. నంబర్ లాక్ ఆన్లో చేస్తే నంబర్స్ అన్ని ప్రింట్ అవుతాయి. నంబర్ లాక్ ఆఫ్ చేస్తే అక్కడ రిమైనింగ్ అప్ అండ్ డౌన్, పేజ్ అప్ అలాంటి కీస్ అన్నీ వర్క్ అవుతాయి. ఓకే, సరే, టూకీగా చెప్పినాం. ఇప్పుడు మీకు ఒక లెటర్ని ఎలా తయారు చేయాలనేది నేను చూపిస్తాను. చూడండి, ఎంఎస్ వర్డ్లో ప్రతి ఒక్క పేరాగ్రాఫ్లో ఫస్ట్ లెటర్ ఆఫ్ ది క్యారెక్టర్ ఆటోమేటిక్గా క్యాపిటల్లో వచ్చేస్తుంది ఎప్పుడైతే మీరు ట్యాబ్ కానివ్వండి, స్పేస్ బార్ కానివ్వండి, ఎంటర్ కీ కానీ యూజ్ చేస్తే. చూడండి, ఫస్ట్ క్యారెక్టర్ ఇక్కడ క్యాపిటల్లో వచ్చిందా. ఓకే, 2. సో చూడండి, ది మేనేజర్. ఓకే, సో ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను చూడండి. ఓకే, నిపుణ టెక్నాలజీస్ అని రైట్. సో నిపుణ టెక్నాలజీస్ని టైప్ చేస్తున్నాం చూడండి, అనంతపురం. ఇక్కడ మీరు కొంచెం సందేహపడాల్సిన అవసరం లేదు. లైన్కి అంత గ్యాప్ వస్తే ఫస్ట్ మీరు సెలెక్ట్ చేయండి. ఇక్కడ పారాగ్రాఫ్ గ్రూప్ ఉంది కదా, హోమ్ ట్యాబ్లో ఈ లైన్ స్పేస్ మీద క్లిక్ చేయండి.
లైన్ స్పేస్ 1.0 యూజ్ చేసుకోండి. అదేవిధంగా రెండోసారి రిమూవ్ స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ ఇచ్చేయండి, అంటే మీకు లైన్ స్పేస్ ఎక్కువగా వస్తుంది అనుకుంటే, రైట్. సో ఇప్పుడు మరి ఎంటర్ ప్రెస్ చేసాం కదా, మరి ఇంకొకసారి ఎంటర్ ప్రెస్ అయ్యండి. రెస్పెక్టెడ్ సర్ అని టైప్ చేశాను. ఇక బాడీ ఆఫ్ ది లెటర్ ఇక్కడ నుంచి టైప్ చేయాలి. మీ కీబోర్డ్లో స్పేస్ బార్ ప్రెస్ చేస్తున్నాం, కానీ చూడండి స్పేస్ బార్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడికి వస్తూ ఉంది బాడీ ఆఫ్ ది లెటర్. అలా కాకుండా సో మనకు బాడీ ఆఫ్ ది లెటర్ వచ్చేసి మనకు ఇక్కడ నుంచే టైప్ చేయాలనుకుంటున్నప్పుడు మీరు స్పేస్ బార్ వాడకూడదు. మీ కీబోర్డ్లో లెఫ్ట్ సైడ్లో ట్యాబ్ కీ ఉంటుంది, ఆ ట్యాబ్ నొక్కితే కర్సర్ డైరెక్ట్గా చూడండి హాఫ్ ఇంచ్ దగ్గరకు వచ్చి స్టాప్ అయిపోతుంది, అంటే 5 పేసెస్. మరీ ట్యాబ్ నొక్కితే హాఫ్ ఇంచ్ దగ్గరకు వచ్చి స్టాప్ అయిపోతుంది. అలా మీరు ట్యాబ్ వాడచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఒక లెటర్ టైప్ చేస్తున్నాం చూడండి. వీఆర్ గోయింగ్ టు తిరుపతి విత్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, సో kindly grant me leave for 3 days. ఓకే, సో ఇప్పుడు నేను చూడండి కంటిన్యూగా టైప్ చేయాలనుకున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇంకా ఏమైనా కంటెంట్ యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడు చూడండి. సో వీఆర్ అనేబుల్ టు ఇక్కడ టైప్ చేశానా, ఇక లెఫ్ట్ మార్జిన్ స్టార్ట్ అయ్యి రైట్ మార్జిన్ ఎండ్ అయిపోగానే పారాగ్రాఫ్ ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది కదా. అనేబుల్ టు అటెండ్ ది క్లాస్. ఓకే, సో కైండ్లీ గ్రాంట్ మీ లీవ్ ఫర్ 3 days. ఇక్కడ చాలు అనుకున్నాం, ఎంటర్ ప్రెస్ చేస్తాం. ఎంటర్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో నెక్స్ట్ లైన్కి వచ్చింది కదా. ఇక థ్యాంకింగ్ యూ అంటే మీ కీబోర్డ్లో ట్యాబ్ నొక్కండి. థ్యాంకింగ్ యూ అంటే ఆటోమేటిక్గా ఇక్కడ కర్సర్ డిస్ప్లే అయింది. థ్యాంకింగ్ యూ సార్. మరి ఎంటర్ ప్రెస్ చేయండి. రైట్ సైడ్లో ట్యాబ్ నొక్కండి రైట్ సైడ్ రావడానికి. ఇక్కడ యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని టైప్ చేసి ట్యాబ్ నొక్కండి వన్స్ అగైన్. ఇక్కడ చూడండి XXX సమ్ టైప్ చేస్తున్నాం, రైట్. ఇలా లెటర్ టైప్ చేసాం. ఇప్పుడున్న రోజుల్లో బాడీ ఆఫ్ ది లెటర్ అనేది ఈ ఫస్ట్ నుంచి అవసరం లేదు, ఈ స్టార్టింగ్ నుంచే టైప్ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడున్న జనరేషన్లో వచ్చేసి చూడండి ఇప్పుడు బాడీ ఆఫ్ ది లెటర్ మనం ఇక్కడ టైప్ చేస్తున్నాం కదా, క్లియర్. సరే, ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది, ఒక లెటర్ టైప్ చేసాం బాగానే ఉంది. ఇందాక నేను మధ్యలో కొంచెం కంటెంట్ని యాడ్ చేశాను కదా. సో తర్వాత ఇప్పుడు ఏదైనా మిస్టేక్స్ పోతే అరేంజ్ చేశాను. ఒక లెటర్ టైప్ చేస్తున్నప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ చూడండి ఆంజనేయులు అని పేరు టైప్ చేయాలా, కొంచెం ఫాంట్ సైజ్ పెంచుకుంటున్నాను, మీకు చెప్తాను ఎలా చేయాలనేది. ఆంజనేయులు అని టైప్ చేయాలనుకున్నాను, చూడండి ఆంజనేయులు అని పేరు టైప్ చేశాను. ఈ పేరు కరెక్ట్గా ఉందండి, ఆంజనేయులు అనే పేరు కరెక్ట్గా లేదు. సో మరి అలాంటి టైంలో మనము ఇక్కడ ఏంటంటే ఇక్కడున్న నేమ్ తీసేయాలనుకుంటే మీ కీబోర్డ్లో ఎంటర్ కీ పైన బ్యాక్ స్పేస్ ఉంటుంది. ఆ బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తే చూడండి ఒక్కొక్క క్యారెక్టర్ అంతా ఎగిరిపోతూ ఉంది. అలా కాదు కావాల్సింది, ఇక్కడ ఇందులో ఏవేవైతే రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నాయో వాటిని మాత్రమే తీసేయాలనుకుంటే మీరు ఫస్ట్ కర్సర్ని లెఫ్ట్కి రైట్కి మూవ్ చేయాలనుకోండి. చూడండి మీ కర్సర్ని లెఫ్ట్కి మూవ్ చేయాలనుకుంటే, రైట్కి మూవ్ చేయాలనుకుంటే అప్ అండ్ డౌన్ యారోస్ ఉపయోగిస్తారు. మీ కీబోర్డ్లో లెఫ్ట్ రైట్ అప్ అండ్ డౌన్ యారోస్ ఉన్నాయి కదా, అలా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇందులో ఏవైతే రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నాయో వాటిని మాత్రమే తీసేయాలి. ఓకే, సో అట్లాంటి టైంలో సో మనం ఏం చేయాలి తెలుసా, మీ కీబోర్డ్లో బ్యాక్ స్పేస్ డెలీట్ అనే 2 కీస్ ఉన్నాయి. మరి బ్యాక్ స్పేస్కి డెలీట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి చెప్పండి. ఓకే, సో ఆ బ్యాక్ స్పేస్కి డెలీట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే చాలా వరకు ఏం చెప్తారంటే అందరూ బ్యాక్ స్పేస్ అంటే ఎగిరిపోతుంది సార్ ఒక్కొక్క అక్షరం, మొత్తం డెలీట్ అంటే అంతా ఎగిరిపోతుంది అంటారు. ఓకే, ఇక్కడ వర్డ్లో మాత్రం ఇప్పుడు ఏవేవైతే రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నాయో వాటిని మాత్రమే మనం తీసేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఫస్ట్ మీరు ఏం చేయాలా, ఇక్కడ చూడండి కర్సర్, ఈ కర్సర్కి లెఫ్ట్ సైడ్ ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో లెఫ్ట్ సైడ్ ఎడం పక్క
అలాంటి టైంలో ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న క్యారెక్టర్ని తీసేయాలంటే మీ కీబోర్డ్లో బ్యాక్ స్పేస్ వాడండి. ఎగిరిపోయిందా? తర్వాత కర్సర్కి రైట్ సైడ్ ఏవైతే క్యారెక్టర్స్ ఉన్నాయో వాటిని తీసేయాలంటే కర్సర్ కుడివైపు మీ కీబోర్డ్లో డెలీట్ నొక్కండి. చూడండి ఎగిరిపోయిందా? తర్వాత ఇక్కడున్న ఏ క్యారెక్టర్ని తీసేయాలనుకుంటే చూడండి ఇప్పుడు ఏం నొక్కాలా? బ్యాక్ స్పేస్. తర్వాత ఇప్పుడు చూడండి డి అనే క్యారెక్టర్ని రిమూవ్ చేయాలనుకుంటే బ్యాక్ స్పేస్. ఎస్ అనే క్యారెక్టర్ని రిమూవ్ చేయాలనుకున్నప్పుడు డెలీట్. చూడండి మన పేరు మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి, సో ఈ విధంగా మనం మాడిఫై చేయొచ్చు కీబోర్డ్లో బ్యాక్ స్పేస్ డెలీట్ ఉపయోగించి. సమ్ టైమ్స్ మనం ఇప్పుడు చూడండి నేను ఇలా టైప్ చేసాను, ఇప్పుడు దీన్ని మాడిఫై చేయాలంటే మాడిఫై చేయలేం. ఇక్కడున్న రాంగ్ క్యారెక్టర్స్ తీసేయాలంటే టైం పడుతుంది. కాబట్టి మొత్తం ఇక్కడున్న ఎంటైర్ లైన్ అంతటిని అటే టైం మనం ఎరేజ్ చేయాలంటే కంపల్సరీ మీరు మౌస్తో లెఫ్ట్ మౌస్ బటన్ పట్టుకొని డ్రాగ్ చేయండి. చూడండి దీన్ని సెలెక్టెడ్ టెక్స్ట్ అంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ కర్సర్ ఇటువైపు ఉంటే సెలెక్ట్ చేసి ఇక్కడ ఉన్న మౌస్తో లెఫ్ట్ మౌస్ బటన్ పట్టుకొని అలాగనే సో లాగండి. ఇప్పుడు మీరు ఒకసారి కీబోర్డ్లో డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఆ ఏదైతే టెక్స్ట్ సెలెక్ట్ అయిపోయిందో సో చూడండి అదంతా కూడా మనకు ఎరేజ్ అయిపోతుంది అనమాట. చూడండి ఇప్పుడు మనం ఎరేజ్ చేయాలనుకుంటే ఏదైనా అన్నెసెసరీగా ఉన్నదాన్ని మీరు డైరెక్ట్గా మౌస్ ద్వారా సెలెక్ట్ చేసి మీ కీబోర్డ్లో సో డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే ఎరేజ్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ ఇందులో చూడండి నిపుణ టెక్నాలజీస్ అని ఉంది కదా, నిపుణ ఒక లైన్లో రావాలి, టెక్నాలజీస్ అనేది ఒక లైన్లో రావాలి. సో అలాంటి టైంలో మీరు ఏ వర్డ్ని అయితే మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారో డివైడ్ ఆ వర్డ్ ముందర మీరు కర్సర్ ఉంచండి, ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేస్తే చూడండి ఆటోమేటిక్గా ఏమైంది, కర్సర్ ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్కి వచ్చేసింది కదా. సో ఇప్పుడు మీరు ఆ కర్సర్ని ఇక్కడున్న టెక్నాలజీస్ అనే వర్డ్ని బై మిస్టేక్ మీరు ఒకవేళ డివైడ్ చేశారు, సేమ్ లైన్లోకి తీసుకురావాలి ఇక్కడికి. అట్లాంటి టైంలో మీరు ఏం చేయొచ్చు చెప్పండి. ఓకే, సో ఏం చేయొచ్చు అంటే మీ కర్సర్కి రైట్ సైడ్ టెక్స్ట్ ఉంది కాబట్టి కీబోర్డ్లో డిలీట్ నొక్కితే ఇదంతా ఎగిరిపోద్ది. లెఫ్ట్ సైడ్ ఎంటీ స్పేస్ ఉంది కాబట్టి బ్యాక్ స్పేస్ నొక్కండి, చూడండి ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతుంది. కొంతమంది ఏం చేస్తారంటే కర్సర్ని ఇక్కడ పెట్టి సో మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఒకవేళ కర్సర్ ఇక్కడ ఉంటే బ్యాక్ స్పేస్, ఇక్కడ ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఈ టెక్స్ట్ ఉంది కాబట్టి బ్యాక్ స్పేస్ ప్రెస్ చేస్తే ఎరేజ్ అవుతుంది. కర్సర్కి రైట్ సైడ్ ఉన్నదాన్ని మనం ఇప్పుడు ఏం చేయాలా, డిలీట్ నొక్కితే చూడండి మొత్తం సో ఆ టెక్స్ట్ అంతా కూడా అంటే ఆ గ్యాప్ అంతా ఎరేజ్ అయిపోయి ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది అనమాట. ఓకే, చూడండి ఇప్పుడు అలా సో మనకు డివైడ్ చేయడం అనేది సో నేర్చుకున్న వెంటనే ప్రెస్ చేసిన తర్వాత వాటిని అడ్జస్ట్మెంట్ చేయడం. మీరు ఇంకోటి ఏంటంటే ఎంత బాగా టైప్ చేస్తున్నాం అనేది కాదు మనకి ఇక్కడ ఇంపార్టెంట్, మనం ఎంత బాగా ఎడిట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ మధ్యలో బై మిస్టేక్ ఏదైనా రాంగ్ క్యారెక్టర్ ఉంది దాన్ని తీసేయాలా, అప్పుడు కర్సర్ ఇక్కడ ఉంది, మనం ఏం చేస్తాం మరి మౌస్ ద్వారా ఇక్కడ కర్సర్ నుంచి బ్యాక్ స్పేస్ నొక్కుతాం. ఒకవేళ కర్సర్ ఇక్కడే ఉన్నప్పుడు మీరు కీబోర్డ్లో డిలీట్ నొక్కండి, ఇబ్బంది లేదు, ఆ క్యారెక్టర్ ఎగిరిపోతుంది రైట్ సైడ్ ఉంది కాబట్టి. ఓకే, సమ్టైమ్స్ ఒక్కో క్యారెక్టర్ అనేది రాంగ్ ఉంటుంది అంటే యాడ్ చేసి ఉండం, అట్లాంటి టైంలో మీరు కర్సర్ ప్లేస్ చేసి సో యాడ్ చేయొచ్చు అనమాట. ఇలాగా సో మనము లెటర్ టైప్ చేయడం అనేది మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్. ఓకే, అందుకని నేనేం చెప్తాను అంటే మీరు ఎక్సర్సైజెస్ తీసుకోండి, ఎక్సర్సైజెస్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తే సో లెటర్ టైప్ చేయడం ఎడిట్ చేయడం వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే స్పేసెస్ ఇవ్వకుండా సో కంటిన్యూగా ఇలా టైప్ చేస్తారు. సో అప్పుడు స్పేసెస్ లేకపోతే వర్డ్కి ఎంత ఇబ్బంది చూడండి. ఓకే, సో కంపల్సరీ స్పేసెస్ అనేది మస్ట్ అనమాట. ఆ స్పేసెస్ మనం సో ఇస్తూనే లెటర్ టైప్ చేయాలి వర్డ్కి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లెటర్ ఏ విధంగా టైప్ చేయాలనేది నేర్చుకున్నాం. ఇంకోటి ఏంటంటే సో ఈ ఏరియా అంతా డాక్యుమెంట్ ఏరియా అన్నాం బాగుంది, కానీ ఒక డాక్యుమెంట్ అంటే పేజ్, ఆ డాక్యుమెంట్లో మీరు నంబర్ ఆఫ్ పేజెస్తో వర్క్ చేయొచ్చు. ఇప్పుడు కర్సర్ టాప్ మార్జిన్ స్టార్ట్ అయ్యి బాటమ్ మార్జిన్ ఎండ్ అయితే ఆటోమేటిక్గా ఇది డాక్యుమెంట్ ఎండ్ అని కాదు అర్థం, మీకు ఆటోమేటిక్గా నెక్స్ట్ పేజ్కి బ్రేక్ అవుతుంది. ఎంటర్ ప్రెస్ చేస్తూ వచ్చాను నేను ఇక్కడ చూడండి, ఎంటర్ ప్రెస్ చేస్తూ వస్తే రెండో పేజ్కి వచ్చింది కర్సర్. అలా మీరు ఎన్ని పేజీలైనా చేసుకోవచ్చు, ఒక్కొక్క పేజ్లో ఒక్కొక్క లెటర్, లేదంటే మెటీరియల్ తయారు చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ పేజెస్ పడుతూ ఉంటాయి, అలా వర్క్ చేస్తూ. ఓకే సరే,
ఇప్పుడు నేను మీకు ఒక లెటర్ టైప్ చేయడం అనేది ఎలాగో చూపించాం కదా. ఇక తర్వాత మనము టైప్ చేసిన లెటర్కి, ఈ టైప్ చేసిన లెటర్కి ఫార్మాట్స్ అప్లై చేయాలి. ఫార్మాట్స్ నథింగ్ బట్ ఫాంట్ కలర్, ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, ఫాంట్ కలర్, ఫాంట్ సైజ్, ఇవన్నీ కూడా ఓకే. సో బట్ మనం ఫార్మాట్స్ అప్లై చేయాలంటే కంపల్సరీ యూ షుడ్ హ్యావ్ టు సెలెక్ట్ ద టెక్స్ట్ ఇన్ ఏ డాక్యుమెంట్. మీరు టెక్స్ట్ని కంపల్సరీగా సెలెక్ట్ చేసుకోవాలి మౌస్ ద్వారా ఓకే. సో ఇప్పుడు ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసాము. ఎప్పుడైతే చూడండి సెలెక్ట్ చేస్తామో ఎంఎస్ వర్డ్ 2007లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇక్కడే ఫార్మాట్ ఆప్షన్స్ వచ్చేస్తాయి రైట్ సైడ్లో. మీరు బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, ఫాంట్ కలర్స్ అన్నీ ఇక్కడే సెట్ చేసుకోవచ్చు అనమాట ఓకే. సో ఇప్పుడు ఇక్కడున్న ఈ సెలెక్టెడ్ టెక్స్ట్కి ఫార్మాట్స్ అప్లై చేయాలంటే ఇప్పుడు నేను ప్రొసీజర్ చూపిస్తున్న, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. హోమ్ ట్యాబ్ చూడండి, ఇక్కడ హోమ్ ట్యాబ్లోకి వెళ్ళాం. ఈ హోమ్ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఫాంట్ గ్రూప్ అని ఉంది. ఇదంతా ఫాంట్ గ్రూప్. ఈ ఫాంట్ గ్రూప్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చూడండి, వినండి. ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేయాలనుకున్నామంటే ఇక్కడున్న సెలెక్టెడ్ టెక్స్ట్కి మౌస్ పాయింటర్ ఇక్కడ ప్లేస్ చేసి చూడండి, ఫాంట్ షార్ట్కట్కి Ctrl+Shift+F అని ఉంది. అంటే మీరు ఏదైనా ఫాంట్ మార్చుకోవాలనుకుంటే ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇందులో నెంబర్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి. ఏ ఫాంట్ కావాలని ఇక్కడ ప్రివ్యూ కూడా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మోర్ ఫాంట్స్ కావాలంటే ఇక్కడ ఈ వర్టికల్ స్కాల్ బటన్ మీద క్లిక్ చేయండి. కింద ఉన్న ఫాంట్స్ అన్నీ పైకి మూవ్ అవుతాయి. ఈ ఫాంట్ కావాల్సి వచ్చింది, క్లిక్ చేసాం చూడండి, ఆ ఫాంట్ ఇక్కడ డిస్ప్లే అయిందా. అలా అఫీషియల్గా అయితే మాత్రం మామూలుగా ఇక్కడ క్యాలిబ్రేన్ ఉంటుంది డిఫాల్ట్గా. అది కాకుండా టైమ్స్ న్యూ రోమన్, మీకు ఫాంట్స్ తెలిస్తే మీరు టైప్ చేయొచ్చు చూడండి, టైమ్స్ న్యూ రోమన్, బుక్ మ్యాన్, ఓల్డ్ స్టైల్, ఇలాంటి ఫాంట్స్ చూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆఫీస్ 2007లో అయితే ఫాంట్ సైజ్ డిఫాల్ట్గా 11 పాయింట్ ఉంటుంది. మీరు ఇక్కడ ఫాంట్ సైజ్ ఎంత పెంచుకోవాలనుకుంటున్నారు, డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేస్తే ఫాంట్ సైజ్ చూడండి ఎంత ఉంది, 8 పాయింట్, మినిమం మ్యాక్సిమం 72 పాయింట్. అట్లా పర్టికులర్ సెలెక్టెడ్ టెక్స్ట్కి మౌస్ పాయింటర్ ఇక్కడ ప్లేస్ చేస్తే ప్రివ్యూ చూపిస్తూ ఉంది. మీకు ఎంత కావాలి ఫాంట్ సైజ్, ఆ ఫాంట్ సైజ్ మీద క్లిక్ చేయండి, ఫాంట్ సైజ్ పెరుగుతుంది అనమాట ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఫాంట్ సైజ్ పెంచడానికి పక్కనే ఆప్షన్స్ ఉన్నాయి. గ్రో ఫాంట్ చూడండి, ఇక్కడ శ్రింక్ ఫాంట్ అని, ఫాంట్ చూడండి గ్రో పెరుగుతుంది, శ్రింక్ వచ్చేసి తగ్గిపోతుంది. కానీ ఇక్కడ ఫాంట్ సైజ్ పెంచడానికి షార్ట్కట్కి తెలుసా, ఇప్పుడు నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను చూడండి, కీబోర్డ్లో CTRL అంటే కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ గ్రేటర్ దాన్, అంటే మీ కీబోర్డ్లో కంట్రోల్ కీ పట్టుకొని అంటే సెలెక్ట్ చేయండి, షిఫ్ట్ కీ పట్టుకోండి, గ్రేటర్ దాన్ ప్రెస్ చేయండి, చూడండి ఫాంట్ సైజ్ పెరుగుతుంది. మరి ఫాంట్ సైజ్ తగ్గించాలా అనుకుంటే Ctrl+Shift+, మీరు ఫాంట్ సైజ్ తగ్గించాలనుకుంటే Ctrl+Shift+ నొక్కాలి. లెస్ దాన్ నొక్కితే చూడండి సెలెక్టెడ్ టెక్స్ట్కి ఫాంట్ సైజ్ అంతా మనకు తగ్గుతుంది చూడండి. Ctrl+Shift+, పెంచాలనుకుంటే Ctrl+Shift+, అది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ మీరు మౌస్ పాయింటర్ ప్లేస్ చేసా, నేను ఇక్కడ ఫాంట్ సైజ్ పెంచుతున్నాను, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. Ctrl+Shift+, చూడండి 28, 36, 48 చూడండి. ఫస్ట్ వచ్చేసి 2 పాయింట్ పెంచుకుంటూ పోతుంది, ఇలాగా తర్వాత పెరుగుతుంది రైట్. ఒక్కొక్క పాయింట్ పెరగాలనుకోండి 24 అయిపోతే 25, 26 ఇలా. మరి మీ కీబోర్డ్లో ఇక్కడ చూడండి నేను చూపిస్తాను మీకు. ఈ కంట్రోల్ కీ పట్టుకొని ఇక్కడ చూడండి ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా కీబోర్డ్లో. ఒక్కొక్క పాయింట్ పెరగాలనుకుంటున్నప్పుడు మీరు డైరెక్ట్గా సెలెక్ట్ చేసి ఏదో కంట్రోల్ కీ పట్టుకొని ఈ పాయింట్ ప్రెస్ చేస్తే చూడండి, కంట్రోల్ కీ పట్టుకొని ప్రెస్ చేయండి చూడండి పెరుగుతుందా ఒక్కొక్క పాయింట్. అదే Ctrl+Shift+ ప్రెస్ చేస్తే 2 పాయింట్స్ పెరుగుతుంది అనమాట. లెస్ దాన్ అంటే తగ్గుతుంది. అది ఒక్కొక్క పాయింట్ తగ్గాలన్నప్పుడు కంట్రోల్ కీ పట్టుకోండి చూడండి, ఈ ఆప్షన్ వాడచ్చు ఓకే. Ctrl+Shift+ అంటే 2 పాయింట్స్, లెస్ దాన్ అంటే తగ్గిపోతుంది. ఆ విధంగా మీరు ఈ షార్ట్కట్ కీస్ ఉపయోగించవచ్చు రైట్. తర్వాత వచ్చేసి మీరు ఇక్కడున్న సెలెక్టెడ్ టెక్స్ట్కి ఏదైనా ఫాంట్ స్టైల్స్ ఇక్కడ BIU కనిపిస్తున్నాయి చూడండి. B స్టాండ్స్ ఫర్ బోల్డ్, అంటే Ctrl+B షార్ట్కట్కి ఇక్కడ చూపిస్తుంది. నొక్కితే చూడండి థిక్గా కనిపించింది, హైలైట్ అయింది. మరి
ఇక్కడున్న సెలెక్టెడ్ టెక్స్ట్కి ఇటాలిక్, ఐ స్టాండ్స్ ఫర్ ఇటాలిక్, ఇటాలిక్ అంటే స్లాంట్ టెక్స్ట్ అయిపోతుంది, బెండ్ అవుతుంది. నెక్స్ట్ యూ స్టాండ్స్ ఫర్ అండర్లైన్, అండర్లైన్ అప్లై చేయాలనుకుంటే చూడండి మీరు అండర్లైన్ అప్లై చేయొచ్చు. మరి రిమూవ్ చేయాలంటే ఎక్కడైతే అప్లై చేసామో వాటి మీద క్లిక్ చేయండి, క్యాన్సిల్ అవుతుంది. లేదంటే కీబోర్డ్లో చూడండి ఇక్కడ చూపించే షార్ట్కట్ కీస్ కంట్రోల్ బి, కంట్రోల్ ఐ, కంట్రోల్ యూ ఒకేసారి బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ అప్లై చేయొచ్చు. ఇవి స్టైల్స్. ఇంకోటి ఫాంట్ సైజ్ ఎప్పుడు కూడా 12.14 కన్నా ఎక్కువ ఉండకూడదు. టైటిల్ అయితే 16. ఓకే, ఇంకా ఎక్కువ డిస్ప్లే కావాలి టైటిల్ అనుకుంటే 20 పెడతారు. కానీ ఇక్కడ మనకి ఈ బాక్స్లో కనిపిస్తున్నది మ్యాక్సిమం ఫాంట్ సైజ్ ఎంత? 72. ఎవరైనా అడిగితే మీరు ఫాంట్ సైజ్ ఎంత చెప్తారు చెప్పండి? 1 to అక్కడ లిస్ట్లో కనిపిస్తున్నదేమో 8 to 72 కదా. మరి ఇంకా సో ఆప్షన్స్ వస్తాయి. మ్యాక్సిమం ఫాంట్ సైజ్ ఈజ్ అనగానే మీరు ఎంత చెప్తారంటే 72 పాయింట్ అంటారు కదా. 72 పాయింట్ అని చెప్పకూడదు. ఓకే, మినిమం చూడండి ఫాంట్ సైజ్ 1 to 16:38. మ్యాక్సిమం ఫాంట్ సైజ్ ఎంత అంటే 1638. అదేంటప్ప నువ్వు అలా చెప్తావు, సాధ్యమేనా అంటే నేను ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ కర్సర్ షార్ట్కట్కి చెప్పాను కదా, కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్. చూడండి నేను ప్రెస్ చేస్తున్నాను, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సెలెక్ట్ చేసిన టెక్స్ట్కి ఇక్కడ ఫాంట్ సైజ్ పెంచిన తర్వాత ఒకసారి క్లియర్గా చూడండి, దీనికి అక్కడ వాల్యూ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మీరు కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్ ప్రెస్ చేస్తున్నాను చూడండి, అలాగనే పట్టుకున్నాను కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దాన్. చూడండి మ్యాక్సిమం ఫాంట్ సైజ్ ఎంత ఉంది ఇక్కడ? 16:38. సో అంతకన్నా ఎక్కువగా మనం ఫాంట్ సైజ్ని ఇంకా పెంచుకోలేమన్నమాట. ఆ విధంగా ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు. తగ్గించాలంటే మరి కంట్రోల్ షిఫ్ట్ లెస్ దాన్. చూడండి అక్కడ ఫాంట్ సైజ్ తగ్గిపోతూ ఉంది. మినిమం ఫాంట్ సైజ్ ఎంత వస్తుందో చూడండి మీరే, 1 పాయింట్ కదా. ఆ విధంగా మీరు పెంచుకోవచ్చు, ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అనమాట. ఓకే, సో ఫస్ట్ ముందుగా మనం తయారు చేయాలనుకున్నప్పుడు ఒక టెక్స్ట్కి ఫాంట్ సైజ్ ఎంత ఉండాలి, మీరు వాల్యూ అయినా టైప్ చేయండి, టైప్ చేసి ఎంటర్ నొక్కండి, ఇబ్బంది లేదు. ఓకే, సో లేదు అనుకుంటే మీరు షార్ట్కట్ కీ ద్వారా ఫాంట్ పెంచుకోవచ్చు. ఇక్కడైనా ఆప్షన్స్ ఉన్నాయి, సో పెంచుకోవడానికి, ఫాంట్ సైజ్ పెంచుకోవడానికి, తగ్గించుకోవడానికి. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు ఇక్కడున్న సెలెక్టెడ్ టెక్స్ట్ అంతటికి మనము ఇక్కడ ఫాంట్ కలర్ పెంచాలనుకుంటే చూడండి, ఇక్కడ ఫాంట్ కలర్ ఈ డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేస్తే మోర్ ఫాంట్ కలర్స్ ఉన్నాయి. మీకు ఫాంట్ కలర్ ఏ కలర్ కావాలంటే కలర్ సెలెక్ట్ చేయొచ్చు. ఒక్కొక్క టెక్స్ట్కి ఒక్కొక్క కలర్ కావాలంటే ఆ ఏరియాని సెలెక్ట్ చేయండి, మీకు నచ్చిన కలర్ తీసుకోండి. ఈ పారాగ్రాఫ్కి ఒక్కొక్క కలర్ చూడండి, ఇక్కడ క్లిక్ చేయాలి, ఈ డ్రాప్ డౌన్ బటన్ క్లిక్ చేయాలి. మరి నార్మల్గా రావాలంటే మాత్రం మొత్తం సెలెక్ట్ చేయండి, ఇక్కడ ఫాంట్ కలర్ ఆటోమేటిక్ పెట్టండి, నార్మల్గా వచ్చేస్తుంది. అదేవిధంగా హైలైట్ కలర్ సెలెక్ట్ చేసిన తర్వాత హైలైట్ కలర్ అప్లై చేయాలంటే ఇది ఈ డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేస్తే హైలైట్ కలర్, మీకు ఏ కలర్ అయితే హైలైట్ కలర్ సరిపోతుంది. హైలైట్ కలర్ రిమూవ్ చేయాలనుకుంటే సెలెక్ట్ చేయండి, హైలైట్ కలర్, నో కలర్. ఓకే, ఇలా యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏ ఫార్మాట్స్ మీరు అప్లై చేసిన బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, తర్వాత ఏదో ఫాంట్ తీసుకున్నారు, ఫాంట్ సైజ్ పెంచారు, తర్వాత ఫాంట్ కలర్ కూడా పెట్టున్నాం, ఇలా సెట్ చేస్తున్నాం కదా. సో మీరు ఈ ఫార్మాట్స్ అన్నీ క్లియర్ చేయాలనుకుంటే మీ కీబోర్డ్లో కంట్రోల్ కీ పట్టుకొని స్పేస్ బార్ నొక్కండి, లేదంటే ఇక్కడ చూడండి క్లియర్ ఫార్మాటింగ్ బటన్ మీద క్లిక్ చేస్తే మీరు ఏవైతే ఫార్మాట్స్ అప్లై చేశారో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. చూడండి ఇట్లాగా. సో మీరు ఫార్మాట్స్ అన్నీ కూడా క్లియర్ చేయొచ్చు. ఇక్కడ ఈ సెలెక్టెడ్ టెక్స్ట్కి అంతటికీ కూడా తర్వాత ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి చూడండి. స్ట్రైక్ త్రూ అంటే స్ట్రైక్ అవుట్ అవుతుంది, మరి వన్స్ అగైన్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, సూపర్ స్క్రిప్ట్, తర్వాత చూడండి సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ అని. ఈ ఆప్షన్స్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇక్కడ కీబోర్డ్లో చూడండి ఏదైనా కొన్ని అంటే ఫార్ములాస్ టైప్ చేస్తున్నాం, a+b=a²+b² + 2ab, కానీ ఇక్కడ మనం టైప్ చేసిన వాల్యూ స్క్వేర్ లాగా లేదు. సో ఆ స్క్వేర్ లాగా లేదన్నప్పుడు మనం ఏం చేయాలి, ఆ వాల్యూని సెలెక్ట్ చేసి మీరు ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తే రైజ్ అవుతుంది చూడండి ఇలాగా, రైట్.
సో దీనికి షార్ట్ కట్ కీ కూడా ఉంది, కింద చూపిస్తుంది, దాన్ని ఫాలో అవచ్చు మీరు. రైట్, ఈ విధంగా మీరు సూపర్ స్క్రిప్ట్ చేసుకోవచ్చు. సబ్స్క్రిప్ట్ అంటే ఇంకేదైనా కెమికల్ ఫార్ములాస్ ఎంటర్ చేస్తున్నాము, H2O3. ఇది చూడండి, సబ్స్క్రిప్ట్ అంటే ఏమి, ఈ వాల్యూ చూడండి బేస్ వాల్యూ కిందికి వచ్చేస్తుంది అనమాట. అలా సో నాట్ ఓన్లీ వాల్యూస్, ఏదైనా టెక్స్ట్ని కూడా మీరు సో డైరెక్ట్గా చూడండి సూపర్ స్క్రిప్ట్ చేయొచ్చు. తర్వాత సబ్స్క్రిప్ట్ కావాలంటే సబ్స్క్రిప్ట్ చేయొచ్చు. మరి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నార్మల్గా వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా సూపర్ స్క్రిప్ట్ అండ్ సబ్స్క్రిప్ట్ చేయొచ్చు. క్లియర్. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మన డాక్యుమెంట్లో మీరు స్మాల్ లెటర్స్లో టైప్ చేశారు, లేదంటే క్యాపిటల్ లెటర్స్లో టైప్ చేశారు. ఓకే, సో స్మాల్ అండ్ క్యాపిటల్ లెటర్స్లో మీరు టైప్ చేస్తున్నారు. బై మిస్టేక్ క్యాపిటల్లో ఉంటే స్మాల్ లెటర్స్లో రావాలి, లేదంటే స్మాల్లో ఉంటే క్యాపిటల్ లెటర్స్లో రావాలనుకున్నప్పుడు ఈ సెలెక్టెడ్ టెక్స్ట్ కిందకి చేంజ్ కేస్ అప్లై చేయొచ్చు. ఇక్కడ చూడండి చేంజ్ కేస్, ఈ డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేస్తే టోటల్గా 5 కేసెస్ ఉంటాయి. సెంటెన్స్ కేస్ అని క్లిక్ చేస్తే చూడండి సెంటెన్స్ కేస్ డిఫాల్ట్గా ఉన్నదే. అప్పర్ కేస్ అంటే మొత్తం క్యాపిటల్ లెటర్స్లో వచ్చేస్తాయి. తర్వాత చూడండి లోయర్ కేస్ అంటే ఏమి, స్మాల్ లెటర్స్లో డిస్ప్లే అవుతాయి. తర్వాత మనకు క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అంటే ప్రతి ఒక్క వర్డ్కి ఫస్ట్ క్యారెక్టర్ క్యాపిటల్లో వస్తుంది. తర్వాత చూడండి టాగిల్ కేస్ అంటే ఏంటి, ప్రతి ఒక్క వర్డ్కి ఫస్ట్ క్యారెక్టర్ స్మాలెస్ట్, రిమైనింగ్ క్యాపిటల్ వస్తుంది. ఎక్కువగా ఈ మూడే వాడతారనమాట. దీనికి షార్ట్ కట్కి ఏంటంటే కీబోర్డ్లో, ఓకే సో ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, నేను ఇక్కడ కీబోర్డ్లో చూపిస్తాను. ఫాంట్ అంటే ఐ మీన్ చేంజ్ కేస్ చేసుకోవడానికి మీ కీబోర్డ్లో షిఫ్ట్ కీ పట్టుకొని పైన ఫంక్షన్ కీ ఇక్కడ డిస్ప్లే కాలేదు, ఫంక్షన్ కీ ఉంటుంది F3. ఓకే, సో మీ కీబోర్డ్లో F3 బటన్ ప్రెస్ చేస్తే షిఫ్ట్ కీ పట్టుకొని చూడండి ఇక్కడ మారుతుంది మనకు. చూడండి అప్పర్ కేస్, ఓకే సెంటెన్స్ కేస్, లోయర్ కేస్, అప్పర్ కేస్, ఇలా షిఫ్ట్ ప్లస్ F3. షిఫ్ట్ కీ పట్టుకోండి, F3 నొక్కండి. ఓకే, సో చేంజ్ కేస్ అవుతుంది అన్నమాట. ఇట్లాగా షార్ట్ కట్ కీస్ ఉపయోగించి ఈ ఫాంట్ గ్రూప్స్ నేర్చుకోవచ్చు. తర్వాత ఈ ఫాంట్ గ్రూప్స్కి సంబంధించిన ఆప్షన్స్ ఇంకా చాలా ఉన్నాయండి, నేను తర్వాత క్లాస్లో చెప్తాను. ముందుగా మీకు చెప్పేది ఏంటంటే మీరు ఏదైనా ఎక్సర్సైజెస్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు గుర్తుకుంటుంది. ఊరికి ఆప్షన్స్ వైజ్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే మనకు ఇది కంప్యూటర్స్లో ఎలా ఉంటుందంటే 80% ప్రాక్టీస్ ఇంపార్టెంట్ అనమాట, 20% మాత్రమే వినడం. మీరు ఎంత బాగా సో ప్రాక్టీస్ చేస్తారో అంత బాగా సో మనకు వస్తుందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా సో ప్రాక్టీస్ చేయండి. అలాంగ్ విత్ షార్ట్ కట్ కీస్తో పాటు ఎక్సర్సైజెస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్సర్సైజెస్ కలెక్ట్ చేసుకొని దగ్గర పెట్టుకోండి. మీరు ఎంత బాగా ఎక్సర్సైజెస్ చేస్తారో అంత బాగా మీకు గుర్తుకుంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో మీకు ఎటువంటి సో డౌట్స్ ఉన్నా కూడా మా నంబర్కి కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.